యేసు బాప్తిజం తీసుకున్నంత వరకు యోహానుకు ఆయనే యేసు అని తెలియదు. యేసు అని తెలుసు. ఈ క్వశ్చన్ రాసింది ఎవరు? ఆయనే యేసు అని తెలుసు, క్రీస్తు అని తెలియదు. ఎందుకంటే యేసుక్రీస్తు తల్లి మరియా యోహాను తల్లి అయినటువంటి ఎలిజబెత్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళింది? ఏమండి గర్భవతిగా ఉన్నప్పుడు. తనకంటే 6 మాసాల ముందు ఎలిజబెత్ గర్భవతి. అంటే యేసుక్రీస్తు కంటే ముందు 6 నెలలు ఎవరు పెద్ద? తన సమీప బంధువురాలు అని రాయబడింది, అంతే కదండి. సమీప బంధువురాలు అంటే మరియమ్మకు ఎలిజబెత్ తెలుసు, ఎలిజబెత్ అమ్మకి మరియమ్మ తెలుసు. ఆయనకి యేసు అని పేరు పెట్టినప్పుడు బంధువుల్లో యేసు అని పేరు తెలుస్తుందో తెలీదా? తెలుసు. ఈయనకి ఏం తెలియదంటే క్రీస్తు అని తెలియదు. యేసుకి క్రీస్తుకి తేడా ఉంది. యేసు అంటే ఒక వడ్రంగవాని కుమారుడిగా అందరికి తెలిసిన వ్యక్తి, అందరూ అంగీకరిస్తారు. యేసు అంటే ఆ యేసా, ఆ వడ్లవాని కుమారుడా, ఆ మరియమ్మ కుమారుడా, ఓకే. ఆ యేసే క్రీస్తు అంటే ఆవిడ ఒప్పుకోవట్లేదు. క్రీస్తు అంటే మెస్సయ్య, యేసే క్రీస్తై ఉన్నాడు అని మొట్టమొదట లోకానికి సాక్ష్యం ఇచ్చింది ఎవరంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను. యేసును చూపించి ఆయనే క్రీస్తు, ఆయనే క్రీస్తు. ఇప్పుడు ఈ క్వశ్చన్ అర్థమేంటి? ఈ క్వశ్చన్లోని భావం ఏమిటి అని అంటే, మన గత పాఠంలో నేను చెప్పాను, పరిశుద్ధాత్మ దిగటం చూసిన తర్వాతే ఆయన క్రీస్తు అని తెలుసుకొని నేను సాక్ష్యం ఇచ్చాను అని యోహాను గారు అన్నాడు. ఎంతమందికి గుర్తుందా పాఠం? గుర్తుందా? గుర్తులేతే మళ్ళీ ఒకసారి ఒక చిన్న వచనం చూపిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 32వ వచనం, 31 కూడా, 31, 32. నేను ఆయనను ఎరుగనైతిని గాని, నేను ఆయనను ఎరుగనైతిని. ఆయనను అంటే క్రీస్తుగా ఎరుగనైతిని గాని, అది యేసుగా కాదు, క్రీస్తుగా ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిజమిచ్చు వచ్చితనని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిచ్చు ఆత్మ పావురమోలే ఆకాశము నుండి దిగివచ్చుట చూచి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయన ఎరుగనైతిని గాని నీళ్ళల్లో బాప్తిజమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చుట నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిజమిచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని, అంటే యేసే క్రీస్తని ఎప్పుడైతే యోహాను సాక్ష్యమిస్తున్నాడో యూదుల్లో ఒక తిరుగుబాటు లేచింది. అప్పుడు యూదుల్లో నుండి బాప్తిజం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చి, నువ్వెవడివి, నువ్వెందుకు బాప్తిజం ఇస్తున్నావు, అసలు క్రీస్తు గురించి నువ్వెందుకు చెప్తున్నావు,